నా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయ్యిందండి. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. మార్నింగ్ రొటీన్ చూపించడానికి ముందు నేనైతే స్కిన్ కేర్ తీసుకుంటూ మీకైతే ఒక విషయాన్ని షేర్ చేస్తాను. నన్ను మా ఫ్రెండ్ అడుగుతుందండి, నేను ఎలాంటి ప్రోడక్ట్ యూజ్ చేయాలి, నాకు ఏ ప్రోడక్ట్ సెట్ అవుతుందో కొంచెం చెప్పేయని అడుగుతుందండి. ఇలాంటి డౌట్ మనలో చాలా మందికి ఉంటుంది కదా. అసలు ఫస్ట్ మన స్కిన్ టైప్ ఏంటి అన్నది మనం తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఈవెన్ స్టిల్ నాకు ఇప్పటికీ నా స్కిన్ ఏంటి అన్నది తెలియదండి. నాకు ఒక్కొక్కసారి ఏమో బాగా డ్రై అయిపోతూ ఉంటుంది, ఒక్కోసారి ఏమో బాగా ఆయిలీగా అయిపోతుంది, ఒక్కోసారి ఏమో ఇంచక్క ఏమి యూజ్ చేయకపోయినా ఆయిలీగా నార్మల్గా ఇలా ఉంటుంది అనమాట. మరి అది కంబైన్డ్ స్కిన్ అనాలా, ఆయిలీ స్కిన్ అనాలా, లేదా డ్రై స్కిన్ అనాలా అన్నది నాకు చాలా కన్ఫ్యూజను. అండ్ నేను అంతకు ముందు ఎప్పుడు ఎలాంటి ప్రోడక్ట్ని యూజ్ చేయలేదు కాబట్టి మరి ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలి ఏంటి అన్నది నాకు చాలా డౌట్ వస్తూ ఉండేదనమాట. బట్ ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అయితే దొరికిందండి. అదే క్యూర్ స్కిన్ అనమాట. క్యూర్ స్కిన్లో మన స్కిన్ టైప్ ఏంటి అన్నది డాక్టర్స్ ఐడెంటిఫై చేసుకుంటారండి. చేసుకుని మనకి ఏ ప్రోడక్ట్ సూట్ అవుతుంది, మనకి పింపుల్స్ ఎక్కువ ఉన్నాయా, డార్క్ సర్కిల్స్ ఉన్నాయా, బ్లాక్ మార్క్స్ ఉన్నాయా, ఇలా యాక్నే ఉందా లేదా, ఇవన్నీ వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని మన స్కిన్కి ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ సెట్ అవుతాయి అన్నది వాళ్ళు ఐడెంటిఫై చేసి అవి మాత్రం ఇస్తారనమాట. అంటే అందరికీ సేమ్ ప్రొడక్ట్స్ ఇస్తారని అనుకోవటానికి లేదండి. ఇక్కడ నా స్కిన్ టైప్ని బట్టి, నాకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ని బట్టి డాక్టర్స్ అయితే నాకు ఇది కస్టమైజ్ చేసి ఇచ్చారు. అలాగే మీకు డిఫరెంట్గా రావచ్చు, అందరికైతే సేమ్ రాదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనము స్కిన్ కేర్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మాత్రమే స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తే బెటరు. ఒకళ్ళు ఒకటి చెప్తున్నారు, ఇంకొకరు ఇంకోటి చెప్తున్నారు అనేసి అన్నీ మన ఓన్ వేలో మన సొంతంగా ట్రై చేయడం అన్నది కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే మన ఫిజికల్ అపీరియన్స్ అంతా స్కిన్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి స్కిన్ని మనము చాలా హెల్దీగా చూసుకోవాలి. సో నేనైతే మొదలు పెట్టడమే స్కిన్ కేర్ అయితే క్యూర్ స్కిన్తో స్టార్ట్ చేశానండి. నేను చాలా వ్లాగ్స్లో మీతో చెప్పాను, నాకు పర్సనల్గా క్యూర్ స్కిన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నేను యూజ్ చేసి 100% సాటిస్ఫై అయిన తర్వాతే నేను మీకు రివ్యూ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ క్యూర్ స్కిన్ యాప్లో మనకున్న మోస్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసండి. మనకి ఇక్కడ ఎవ్రీ మంత్ కన్సల్టేషన్ అన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అండ్ ఒక్కసారి మనము కిట్ని తీసుకున్నాక 3 months యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న కిట్ సెకండ్ టైం అనమాట. అండ్ నాకు రీసెంట్గా డెర్మటాలజిస్ట్ చెకప్ జరిగినప్పుడు డాక్టర్స్ అయితే నాకు కిట్లో కొన్ని చేంజెస్ చేశారు. నేను న్యూ కిట్ ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటున్నాను, సెకండ్ కిట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో మనకి కన్సల్టేషన్ ఛార్జెస్ మిగులుతాయి. ఒక్కసారి కిట్ కొన్నామంటే 3 months యూజ్ చేయొచ్చు. 3 months మనం మళ్ళీ కన్సల్టేషన్ డాక్టర్తో ఎవ్రీ మంత్ ఉంటుందన్నమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఏం కాస్ట్ పెట్టక్కర్లేదు. ఇదే మనము బయట కన్సల్టేషన్ తీసుకుంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. సో నాకైతే క్యూర్ స్కిన్ చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఈ క్యూర్ స్కిన్ యాప్లో మనము ఎవ్రీ మంత్ డాక్టర్ దగ్గర ఫ్రీ చెకప్ తీసుకుంటాం కదండి. సో డాక్టర్స్ మన ఫేస్ని అనాలిసిస్ చేసిన తర్వాత మనకి రిపోర్ట్ అయితే వాయిస్ మెసేజ్లో పంపిస్తారు. అప్పుడు వాళ్ళు డాక్టర్స్ చెప్తారన్నమాట, మీ ఫేస్లో ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, సో ఈ ప్రోడక్ట్ని ఇంకా వాడాల్సిన అవసరం లేదు, ఇది స్టాప్ చేసేసేయండి, ఇంకొక ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నాను, ఇది యూజ్ చేస్తే మీకు ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది అని ఇలా చెప్తూ ఉంటారు వాయిస్ మెసేజ్లోని. తర్వాత ఏంటంటేనండి, వన్స్ కిట్ కొన్నామంటే మనకు అంత త్వరగా కంప్లీట్ అవ్వదు, 2-3 months యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పుకోవాల్సింది, మనము ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటేనే మన స్కిన్ హెల్దీగా మెయింటైన్ అవుతుంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి పింపుల్స్ లాంటివి వస్తాయి అన్నది కూడా డాక్టర్స్ అయితే చెప్తారు. అంటే మనకి ఫ్రీ డైట్ ప్లాన్ కూడా వాళ్ళే వాయిస్ మెసేజ్లో చెప్తారనమాట. నేను బిఫోర్ స్టార్ట్ చేయడానికి, క్యూర్ స్కిన్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక డౌట్ అయితే పడ్డానండి. అది ఏంటన్నది నేను నిజంగా చెప్తున్నాను. అసలు మన ఫేస్ని చూసి అంటే ఫోటోని చూసి ఎలాగ వీళ్ళు చెప్తారనుకుంటాను, బట్ నిజంగా అది ఎక్కడెక్కడ మార్క్స్ ఉన్నాయి అన్నది చాలా బాగా ఐడెంటిఫై చేస్తుంది. ఆ విషయంలో మాత్రం నేను ఆశ్చర్యపోతాను అనమాట. ఇక రెండు ఏంటంటేనండి, ఇలా ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు అయ్యి బాబోయ్ ఇవి కొత్త ప్రోడక్ట్లు, మనం ఎప్పుడూ వాడలేదు, ఏమైపోతుంది అనుకున్నాను. కానీ ప్రొడక్ట్స్ చాలా సేఫ్ అండి. నేను అంతలా ఎప్పుడు దేనికోసం చెప్పలేదు మీకు. ఇది నాకు చాలా సేఫ్ అనిపించింది అనమాట. చాలా మైల్డ్గా, నా స్కిన్కి ఫ్రెండ్లీగా అనిపిస్తాయి ఈ ప్రొడక్ట్స్. సో అందుకనే మీకు చెప్తున్నానండి. సో మా ఫ్రెండ్ అలా అడుగుతుంది అనమాట, నేను ఇవి యూజ్ చేయొచ్చా, నీ దగ్గర ఏమైనా ఉంటే నాకు అవి ఇస్తావా అని అడుగుతుందండి. అలాగా మనము ఏది పడితే అది యూజ్ చేయకూడదు. ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ని కలిసి మాత్రమే యూజ్ చేయండి. బయటికి వెళ్తే చాలా ఛార్జెస్ అయిపోతున్నాయి కాబట్టి ఒక్కసారి క్యూర్ స్కిన్ ట్రై చేయండి. ఇందులో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట కన్సల్టేషను. తర్వాత ప్రోడక్ట్స్ కావాలంటే కొనుక్కోండి, లేకపోతే లేదు. ఒకవేళ ప్రోడక్ట్ని కొనాలి అనుకుంటే ఒరిజినల్ రేట్ 1500 కదా, అంటే 1499. అదే నాకు కూడా భవానీ 300 యూజ్ చేస్తే 1199 రూపీస్కి అయితే కిట్ వస్తుంది అనమాట. కామెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ని పిన్ చేస్తాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్.
హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదేంటి వీడియో 5 minutes తర్వాత హలో ఎవ్రీవన్ అని చెప్తుంది అనుకుంటున్నారా? మరి వీడియో స్టార్టింగ్లో మ్యూజిక్ పెట్టాను, తర్వాత ఏమో క్యూర్ స్కిన్ గురించి రివ్యూ అయితే మీతో షేర్ చేశాను కదండి. సో అప్పుడు మరి మీకు నేను హలో ఎవ్రీవన్ చెప్పలేదని ఇప్పుడు చెప్తున్నాను. మార్నింగ్ అయితే నేను ఏ టైంలో లేసాను, సండే కదా, 7:38 కలా లేసాను అనమాట. అంటే నేను సాటర్డే నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకుని పడుకునేసరికి నాకు 12:30 అలా అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ లేకపోదును 11 ఆ టైంకి లెగుస్తాను యూజువల్గాని. కానీ ఇంట్లో చిన్నత్తయ్య వాళ్ళు ఉన్నారు కదండి, ఇక వాళ్ళైతే మార్నింగే లెగిసి శ్రావణిని హాస్టల్కి అవి పంపించేశారనమాట. మార్నింగ్ 7 ఆ టైంకి. ఇంక వాళ్ళు లేచినప్పుడు నన్ను లేపుతారు కదా వెళ్ళొస్తున్నామని చెప్పడానికి. సో అప్పుడు లేచాను అనమాట. లేచి నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళకి మా వారికి టీ అయితే పెట్టించేసాను. తర్వాత అయితే ఏం కూర కావాలని అడిగితే చేపలు కావాలన్నాను. మా వారైతే చేపలకి వెళ్తుంటే నేను వస్తాననేసి మా వారితో వెళ్ళానండి. రొయ్యలు కూడా ఉన్నాయి. రేపు కూడా ఇచ్చుకుంటావా? నానమ్మ తాతయ్య తీసుకొచ్చేవారు కదా ఇలాంటి చేపలు మనకి. ఏది తీసుకుంటావు? అది నాకు బొచ్చు ఒకటి ఇవ్వండి. బొచ్చు అంటే ఎంత? బొచ్చు అంటే తలకే పెద్దగా ఉంటుంది. అది 180 అంటే ఏదైనా 180యా? 10 గ్రాములు తక్కువ, 359 రూపాయలు. 2 కిలోలో 200 గ్రాములు. ఈ చేపల అంతా మా ఇంటికి పక్కనే ఉందండి. నేను అన్నాను, ఇదేంటి మన ఇంటి పక్కకే తీసుకొచ్చేవి, ఇక్కడే అమ్ముతారా చేపలు అనేసి అడిగాను అనమాట. నేను అడుగుతా, అవును ఎప్పుడు ఇక్కడే తీసుకొస్తాను చేపలు అని చెప్పారండి. మా నరసాపురంలో చేపల సంతకి ఒక పెద్ద మార్కెటే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి కూరగాయల దుకాణాలకి ఎలా వెళ్తామో అలాగా చేపల దుకాణం కింద ఒక పెద్దది, ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక బిల్డింగ్ లా ఉంటుందండి. అందులో చేపల దుకాణం అయితే ఉంటుందన్నమాట. నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది ఇలా చేపలు తీసుకొచ్చి ఒక ఫ్యామిలీ ఇలా అమ్ముకుంటున్నారనమాట. అయితే ఇక్కడికైనా నేను ఫస్ట్ టైమే వచ్చానండి. ఇలా చేపని మా అమ్మ ఎప్పుడు కత్తిపెడితో చేయడం చూసాను తప్పించి ఇలాగ చేపల మార్కెట్లో చేపలు చేయడం ఎప్పుడు చూడలేదు. మేబీ నాలాగా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అని ఇది వీడియో తీసానండి. చేపలు అయితే ఇంకోండి ఈ విధంగా అయితే వాళ్ళు చక్కగా దాని పైన ఉన్నవన్నీ క్లీన్ చేసేసి ముక్కల కింద కట్ చేసేస్తున్నారు అనమాట. చాలా ఈజీగా ఆయన ఒక 5 నిమిషాలకి మొత్తం చేపంతా శుభ్రం చేసేస్తున్నారు. అదే ఇంట్లో అమ్మ వాళ్ళైతే కట్టుపైన మీద దాన్ని గోకి దాని పైన ఉన్నవన్నీ లాగడానికి చాలా టైం పట్టేస్తుంది కదా. ఇలా సింపుల్గా చేసేసి ఒక పదునైన కత్తి తీసుకుని సన్నటి ముక్కల కింద అయితే నరికేస్తున్నారన్నమాట చేపని. ఇంకా నేను మా షాను మనుకి పొట్ట ముక్కలు ఇష్టం అనేసి పొట్టని సెపరేట్గా తీపించుకున్నానండి. చాలామందికి ఆయన అలాగే తీస్తున్నారు, కొంతమందికి కావాలంటే పొట్ట కలిపేసి కూడా కట్ చేసేస్తారంట రింగుల కిందని. నేనైతే సెపరేట్గా తీసుకున్నాను. అండ్ నాకు చేపల కూరలో తల తోక ఇవి 2 చాలా ఇష్టం అండి. పొట్ట కూడా తింటాను, బట్ పొట్ట నన్ను తినే ఛాన్స్ ఉండదులే, పిల్లలే తినేస్తారు పొట్ట. ఇంకా అందుకని నేను తల తోక మాత్రం నేనే తింటాను. నాకు అవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇంకా మేమైతే మా వారు అసలు ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేయరండి. ఎక్కడికి వెళ్ళినా బాక్సే తీసుకెళ్తారు. ఆయన అంటున్నారన్నమాట, అందరం ఇలా బాక్స్ తెచ్చుకుంటే బాగుండు అనేసి. చేప మొత్తానికి మనకి 360 రూపీస్ అయ్యింది. వెల్లుల్లి కూడా తీసుకో, అల్లం వెల్లుల్లి. ఎలాగండి అల్లం వెల్లుల్లి? ఇది ఎంత? పావు కేజీ 150 అండి. అవి అయితే పావు కేజీ. వెల్లుల్లిపాయ రేట్ ఎలాగండి? పావు కేజీ. అల్లము ఇది ఒక పావు కేజీ ఇచ్చి ఇది ఒక 20 రూపీస్ ఇవ్వండి. జస్ట్ పెసరట్లోకి ఇచ్చిన ముక్క ఈ పెద్దగా పావు కేజీ. ఇంకొక చిన్న ముక్క ఇంకోటి అయ్యపోయారా? ఇదే దాని అన్నప్పుడు ఇంక పావు కేజీ తీసుకుంటే పెట్టరు కదా. పావు కేజీ వేసేయండి, ఇది వద్దు. వెల్లుల్లిపాయ రేట్లు అయితే అసలు చాలా దారుణంగా పెరిగిపోతున్నాయండి. నాకేమో ఎల్లుల్లిపాయలు ఎక్కువగా ఖర్చు అయిపోతాయి. మా షానుకి నాకు ఎల్లుల్లిపాయ ఇష్టము, కొంచెం ఎక్కువగానే తింటాము. అయితే మొన్న
రీసెంట్గా తెచ్చుకున్నప్పుడు పావు కేజీ 80 రూపాయలండి. ఇప్పుడు పావు కేజీ 150 రూపాయలు అయిపోయింది. ఇంకా ఈ బాబు ఇలా పెరిగిపోతున్నాయి, నువ్వేమో ఎక్కువ వాడకే బాబు, తక్కువ వాడు అంటున్నారు మా వారైతేని. నేనేమైనా వేస్ట్ చేస్తానా, తినడానికే కదా అనేసి నేను అంటున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా కొత్తిమీర అయితే మాత్రం కట్ట 70 రూపాయలు అంటండి. అయ్య బాబు అంత పెద్ద కట్ట అవసరం లేదు అనేసి 10 రూపాయలకి ఒక చిన్న కట్ట అయితే తీసుకున్నాను. కొత్తిమీర 10 రూపాయలు, పుదీనా అండ్ కరివేపాకు 5 రూపీస్కి అలాగా 20 రూపీస్ అయితే ఇచ్చుకున్నానండి. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ పాలుకి వెళ్తున్నాము. గేదె పాలు తెచ్చుకుంటున్నాం అనమాట. చాలామంది మమ్మల్ని గేదె పాలు ఎక్కడ తెచ్చుకుంటారని అడిగారండి. ఇది కరెక్ట్గా నాకు అడ్రస్ తెలియదు, కానీ ఇది మేము చాలా దూరం అయితే వెళ్ళి తెచ్చుకుంటున్నాము. మేము వెళ్ళిన ఈ ఏరియా అంతా గేదెలేనండి, చాలా గేదెలు ఉన్నాయి. సో అయితే మేము ఎక్కువగా ఎక్కడైతే జనం ఉంటున్నారో అక్కడ తీసుకుందాము అనేసి అక్కడికి వెళ్ళామన్నమాట. స్టార్టింగ్లో చూసారు కదా గేదెలు, అక్కడైతే లీటర్ 80 రూపాయలేనండి, ఇక్కడైతే లీటర్ 100 రూపాయలు. ఇక్కడ గేదె పాలు ఉన్నాయి, అలాగే ప్యాకెట్ పాలు కూడా ఉన్నాయండి. ఈ రోజున కొంచెం మోసం చేశారండి. ఒక టీ గ్లాసుడు పాలు అయితే తక్కువ ఇచ్చారనమాట. నేను మా వారిని నెక్స్ట్ డే వెళ్తారు కదా అడగండి, ఇప్పుడు మనము లీటర్ 100 రూపాయలు ఇచ్చుకుంటున్నప్పుడు తక్కువ ఇస్తే ఎలా ఒప్పుకుంటామండి, ఇంకా కొంచెం కొసర వేయాలి, కానీ ఆయన తగ్గిచ్చేసారనమాట. నాకు ఆ రోజంతా అదే మూడ్ పీక్కున్నాను. యాక్చువల్లీ మేము బాటిల్ తీసుకెళ్దామని అనుకున్నామండి. అయితే మళ్ళీ బాటిల్ ఇవన్నీ క్లీనింగ్ పెద్ద పని కదా, ఈ ఒక్క రోజుకి కవర్తో తీసుకొచ్చేసేయండి అన్నాను నేను. అయితే నాకు డౌట్ కొట్టింది. నేను మా వారిని అడిగాను, ఏమండి లీటర్ ఉండట్లేదు అనేసి. అంటే కొలత చూస్తే ఎందుకంటే లాస్ట్ టైం మేము ఈ రెడ్ కలర్ బాటిల్ తీసుకుని వెళ్ళామండి. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఇది ఫుల్ అయిపోయింది అనమాట మొత్తం. కానీ ఈసారి చాలా వెళ్తూ వచ్చేసింది. మీరు ఒక టీ గ్లాసులు పాలు అయితే తగ్గించి వేసేసారండి. నేను వెళ్ళండి నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అడగడం మర్చిపోద్దని చెప్పినా కూడా మా వారైతే ఇంకా అడగలేదనమాట. ఇంక ఇదిగోండి చేపలు తీసుకొచ్చాం కదా, అయితే మా అత్తయ్య గారిని మీరు చెయ్యండి అత్తయ్య గారు చేపల కూర, నేను ఎప్పుడు చేసినా మంచిగా రావట్లేదు, మా ఆయనేమో చేపల కూర నేను చేస్తుంటే నచ్చక తినట్లేదు, మీరు చేయండి అంటే ఇంకా అత్తయ్య గారు అయితే శుభ్రం చేస్తున్నామన్నమాట చేపలు. ఇంకా నేనేమో మళ్ళీ అత్తయ్య గారికి అసలే షుగర్ ఉంది, ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా, ఆవిడకి కళ్ళు తిరిగిపోతాయని త్వరగా నేను ఇంకా టిఫిన్ వేయడం స్టార్ట్ చేశానండి. ఈరోజు పెసరట్లు వేస్తున్నాను. నైట్ పడుకున్నప్పుడు పెసలు నానబెట్టాను కదా, సో పెసరట్లు వేస్తున్నాను. సో దానిలోకి అయితే చట్నీ కింద వేరుశనగ గుళ్ళు, పుట్నాలు, పచ్చిమిర్చి అయితే వేపించుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ నేను ఇంకా పెసలను అయితే మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేస్తున్నానండి. ఈ పెసరట్లోకి నేను మెయిన్గా అల్లం అయితే తీసుకున్నాను. అల్లం వేస్తే బాగుంటుంది కదా పెసరట్లోకి అనేసి ఇంకా నేను ఇవన్నీ మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. తర్వాత అయితే దీంట్లోనే ఇది అయిపోగానే ఇంకొక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో చట్నీ కూడా మిక్సీ పట్టేశానండి. ఇక త్వరగా అయితే దోశలు వేస్తున్నాను, పెసరట్లు వేస్తున్నాను ఉప్పు కలిపేసుకుని. ఫస్ట్ అయితే ప్లెయిన్గా ఒక పెసరట్టు వేసానండి. ఇది పిల్లలు తింటారు కదా, పిల్లలకి ఉల్లిపాయ కానీ పచ్చిమిరపకాయ కానీ వేస్తే తినలేరు. వాళ్ళకు వేసి ఇచ్చిన తర్వాత నేనైతే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఈ పెసరట్లు అయితే వేసి ఫస్ట్ అత్తయ్య గారికి ఒక 3 పెసరట్లు వేసి ఇచ్చేసాను. ఇంకా మా హస్బెండ్కి వేద్దాం అనుకునే లోపల మా వారైతే బయటికి వెళ్ళారండి. మా ఆడబడుచు వస్తుంది ఇంటికి. హాయ్, తను కీర్తి, చాలాసార్లు మీరు వ్లాగ్లో చూసే ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. తను ఇక్కడ మియాపూర్లో చేస్తుంది అనమాట జాబు, ఫార్మసీలో చేస్తుంది తను బీఫార్మసీ ఎంఫార్మసీ చేసిందనమాట. ఇంకా తను వచ్చిన తర్వాత తనకి మా హస్బెండ్ ఇద్దరికి అయితే పెసరట్లు వేసిచ్చానండి. మనుకి సాటర్డే సండే ఇలాగ నోరు పోతనమాట. ఇక సండే అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా దారుణంగా వచ్చేసిందండి. నాకు నిజంగా మీరు చెప్తే ఏమన్నా అనుకుంటారేమో కానీ మను నాలుకని చూడడానికి కూడా నాకు భయము, అదొక రకమైన చిరాగ్గా అనిపించింది. అయ్య బాబు ఎలాగా ఈ పిల్లకి తగ్గుతుందా లేదా, ఎలా వచ్చింది అంటే ఎప్పుడూ లేనిది అనేసి అనిపించింది. అప్పుడే నేను వెంటనే కమ్యూనిటీ పోస్ట్ పెడితే చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చారండి. అక్క నువ్వు డ్రై కోకోనట్ పెట్టు అనేసి ఎక్కువ మంది పెట్టారు. సో ఎక్కువ మంది డ్రై కోకోనట్ పౌడర్ అంటున్నారు కదా అనేసి మా ఇంట్లో డ్రై కోకోనట్ ఒకటి ఉంటే అది మనుక రోజులు అప్పుడప్పుడు చిన్న మొక్కిచ్చి నవ్వులుతూ ఉండు అని చెప్తే పాపం అది నవ్వులుతూ ఉందనమాట. అయితే ఇంకా సాయంత్రం అయ్యేసరికి మరీ ఎక్కువైపోయిందండి. ఎంత ఎక్కువ అంటే నాకు ఒళ్ళంతా జలధరించిపోయింది. మను అలా నాలుక చూపిస్తూ ఏడుతుంటే అసలు నేను చూడలేకపోయాను అనమాట. నాకు అదొక రకమైన ఏమని చెప్పాము, నాకు ఇప్పుడు చిరాగ్గా ఉన్న వస్తువుల్ని చూసిన లైక్ నీట్నెస్ లేదు అన్నట్టు అనిపించింది. అంటే అదొక రకమైన వామిటింగ్ సెన్సేషన్ వస్తుందండి. ఎలా వచ్చేసింది ఏంటి అని ఒక పక్క బాధ ఉన్నా బాబా అసలు నాకు చూడలేకపోయినమాట. అదొక రకమైన చిరాగ్గా అనిపించింది నాకు.
అలాగే నాకు ఎక్కువగా తలలో పేలుండి ఈరులు పట్టేసిన వాళ్ళు ఉంటారు చూసారా, అప్పుడు కూడా అదొక రకమైన వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుందండి. ఎందుకో తెలియదు మరి, ఇలా ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్లో కొన్నిసార్లు ఒక్కొక్క వీడియో నాకు సజెషన్స్ వస్తాయి, ఏంటని ఓపెన్ చేస్తానా అప్పుడు కూడా ఎంత చిరాకు వచ్చేస్తుందోనండి నాకు. అంటే ఇప్పుడు ఈ పురుగు కరిసిందంటే మన స్కిన్ పైన ఇలా అయిపోతుంది, ఇలా ర్యాషెస్ వచ్చేస్తాయి, ఇలా పొక్కులు వచ్చేస్తాయి అని అలాగే చాలామంది పేలు దూతున్నట్టు, పేలు మెడ మీద అంతా పాకేస్తున్నట్టు ఇలాంటి వీడియోలు పెడతా ఉంటారు, ఈర్లు పట్టేసి ఉంటారు చాలామంది. అప్పుడు కూడా తెలియదండి, అసలు మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు, ఇది ఒక ప్రాబ్లం అంట. తర్వాత తెలిసింది నాకు ఈ ప్రాబ్లమ్ని ట్రైపోపోవియా అంటారంటండి. సో నాకు ఇలాగా చిరాగ్గా అనిపించినవి చూడగానే ఫస్ట్ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. ఇంకొంచెం ఎక్కువసేపు దీన్ని నాకు అలా చూపిస్తూ ఉంటే చచ్చిపోతానేమో అనిపిస్తుంది అండి, అంత చిరాకు వచ్చేస్తుంది అనమాట. నాకు చిరాకు, భయము, ఒళ్ళంతా అదో రకంగా అయిపోద్ది. ఆ రోజు మను టంగ్ చూసినప్పుడు నాకు బాధ ఒక పక్క ఎలా ఉన్నా, ఫస్ట్ అయితే నాకు చూపించకే తల్లి భయం వేసేస్తుంది అన్నాను నేను. చేపల పులుసు అయితే అత్తయ్య గారు పెట్టేశారండి. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను. చాలా గిన్నెలు ఉన్నాయి, ఇప్పుడు ఈ గిన్నెలు అయితే తోమేస్తాను. ఇంకా అది వీడియో తీయట్లేదు ఎందుకంటే ఫోన్ అసలు ఛార్జింగ్ లేదు, ప్లస్ యాజ్ యూజువల్ ఫోన్ తెగ నిండిపోతుందండి. ఫుటేజ్ చాలా ఉంది ఎడిట్ చేయాల్సింది, కానీ కుదరట్లేదు ఎడిటింగ్, ఇంట్లో అందరూ ఉండడము. ఇంకా అసలు ఈ పిల్లలు ఉన్నారమ్మా, శనివారం ఆదివారం సెలవు అవ్వడము, రోజన చూడండి అమ్మా. తప్పమ్మా, నీ దగ్గర ఉన్నాయి కదా మళ్ళీ పెట్టమ్మా, నువ్వు మళ్ళీ పెట్టు ఇంకో పేపర్ తీసుకుని. నీకు ఇవ్వట్లేదు వాడుకోమని? ఇంకో బ్రష్ ఉంది కదమ్మా, అమ్మ తిను, చేతులు వేసుకోకు. ఏయ్, నోరు పోత వచ్చినప్పుడు చేతులు కూడా పోతొచ్చేది ఇంక నీకు. ఓహో, అలా వెయ్యాలా? ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, నాకు తెలియదు అలా వెయ్యాలని. అయ్యో, మన కూడా సరిగ్గా వేసుకోవట్లేదు తెలియక. ఇంకో బ్రష్ తెచ్చుకోమశాను. అయిపోయిందా? చాలులే, చెల్లిగానే వేసుకోనమంటే డిస్టర్బ్ చేయకుండా అడికి. ఇందాక నేను చెప్పాను కదండి ట్రైపోపోవియా కోసము నాలాగా చాలామంది ఉంటారు అనేసి కింద నాకు కామెంట్ సెక్షన్లో తెలిసిందనమాట. అంటే ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు నాకేంటో చాలా చిరాగ్గా అనిపించింది, ఇలాంటి వీడియోలు పెట్టొద్దు అని కొంతమంది కామెంట్స్ పెట్టారనమాట. అప్పుడు కింద కొంతమంది కామెంట్ పెట్టారు, దీన్ని ట్రైపోపోవియా అంటారు, ఇలాంటి పోవియా ఉన్న వాళ్ళకి ఇలాగే భయం వేస్తుంది అనేసి పెట్టారనమాట. అప్పుడు నాకు తెలిసింది, ఓహో దీనికి ట్రైపోపోవియా అని పేరుందా అనేది అప్పుడు తెలిసిందనమాట. సో నేను ఓవర్ చేస్తున్నాను, మరీ ఎక్కువ చేస్తున్నాను అనుకోవద్దండి, నిజంగా నాకు ఇలాగే అనిపించినట్టే మీకు చెప్తాను నేను. మీరు ఎవరికైనా ఇలా అనిపిస్తే కనుక కింద అయితే కామెంట్ చేయండి, నాలాగా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఉంటే నాకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ అయితే చిన్నత్తయ్య గారు పాపము చేపల కూర వండమంటే వండారండి. ఇంకా అందరము కలిసి అయితే చేపల కూర వేసుకుని తింటున్నాము. మనుకి చిన్న ముద్దెట్టాను, నవ్వలేక ఆ ముద్దని ఊసేసింది అనమాట, చేతిలోకి తీసేసింది. సరే ఇంకెళ్ళి డస్ట్బిన్లో పాడేసి అనేసి చెప్తున్నమాట. అసలు 2 రోజులనండి నాలిక ఫస్ట్ డే తక్కువే ఉంది, సెకండ్ డే నైట్కి వచ్చింది, నాలిక అంతా పోతొచ్చేసింది. పాపం చాలా ఇబ్బంది పడ్డా బిడ్డ 2 రోజులును. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత నేనేమి పెద్దగా వ్లాగ్ ఏమి షూట్ చేయలేదు. షాను మను క్రికెట్ క్లాస్ నుంచి డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా కీర్తిని మెట్రో దగ్గర దింపుతాకి వెళ్తున్నారు. కీర్తి పాపం అప్పటికే వెళ్ళిపోతానంది. ఇంకొంచెం సేపు ఉండని మా అత్తయ్య గారు ఆపుతూ ఉన్నారన్నమాట. ఇంకా కీర్తి అయితే బయలుదేరుతుందండి. ఇప్పుడు కీర్తి మెట్రో ఎక్కేస్తుంది, మెట్రో ఎక్కి మియాపూర్లో దిగుతుంది. ఇక కీర్తి వెళ్ళిన తర్వాత అయితే నేను త్వరగా అయితే ఈ బట్టలన్నిటిని మడతలు పెట్టుకుంటున్నాను. మా చిన్నత్తయ్య గారు అండ్ శ్రావణి ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా బయలుదేరిపోతారండి. మా చిన్నత్తయ్య గారిని చూసినప్పుడల్లా నాకు మా అమ్మ నాకు చాలా గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే మా అమ్మ నాకు ఎంత ప్రేమనైతే పంచుతుందో అదే ప్రేమని మా చిన్నత్తయ్య గారి విషయంలో నేను చూస్తాను. ఆవిడకి 2 ఆడపిల్లలే, వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రేమగానే చూసుకుంటారు. నేను అత్తయ్యతో అదే అన్నాను, మా అమ్మ గుర్తొస్తుంది అత్తయ్య గారు, మా అమ్మ కూడా నా మీద ఇలాగే ప్రేమను చూపిస్తుంది అనేసి అంటున్నాను. ఇక వాళ్ళైతే
మార్నింగ్ చేసిన అన్నం చాలా మిగిలిపోయిందండి. ఆ అన్నం తింటారేమో అనుకున్నాను, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేయమని అడిగారండి. శ్రావణి ఏమో మినపట్టు వేసే వదిన మినపట్టు తింటాను, నేను నాన్ వెజ్ తినను అనేసి శ్రావణి అడిగింది. అందుకనేసి శ్రావణి కోసం మినపట్టు వేసి ఇచ్చేసాను. మా చిన్న అత్తయ్య గారేమో అన్నం తింటే నాకు షుగర్ ఎక్కువైపోతుంది, నాకు ఎర్రనోకు ఉప్మా చెయ్యి అని అడిగారండి. ఇంకా అత్తయ్య గారి కోసమేమో ఎర్రనోకు ఉప్మా చేశాను. ఇక మాకైతే మార్నింగ్ చేసిన అన్నము చేపల కూర మొత్తం మిగిలిపోయినాయి అనమాట. నెక్స్ట్ డే కూడా మిగిలిపోయినాయి అండి. ఇంకా నేనేమో అది వేసుకుని తిన్నాను. ఇక అత్తయ్య గారికి బస్కి టైం అయిపోతుంది అనమాట. సో అత్తయ్య ఇంకా శ్రావణికి బాగా చెప్పి జాగ్రత్తగా ఉండమ్మా, బాగా చదువుకో, ఏమన్నా అవసరమైతే వదిన దగ్గరికి రా, హాస్టల్లో ఉండి ఇబ్బంది పడకు అని ఇలా చెప్పి మా శ్రావణిని కొంచెం చూసుకో అమ్మ, ఈ ఒక్క నెల జాగ్రత్తగా చూసుకొని అలా నాకు అప్పగింతలు చెప్పి అత్తయ్య గారు అయితే వెళ్ళలేక శ్రావణి నుదిరి వెళ్ళారు. అత్తయ్య గారు వెళ్ళగానే ఇంకా శ్రావణి అండ్ శ్రావణి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు క్లాస్మేట్స్ అంటండి చిన్నప్పటి నుంచి. తను కూడా ఇక్కడే చదువుకుంటున్నారు. తను IASకి ఏదో కోచింగ్ తీసుకుంటున్నారంట. శ్రావణి ఏమో CA కోచింగ్లో ఉంది. సో ఇంకా వాళ్ళిద్దరు హాస్టల్లో ఉంటున్నారు, వెళ్ళిపోయారన్నమాట. మన తల్లి ఏం చేస్తున్నావే తల్లి? ఏంటమ్మా? అబ్బో దేవుళ్ళకి భయం ఎత్తదని లైట్లు పెడుతున్నావమ్మా. నా బంగారు తల్లివే బాబు, నువ్వు చెప్పారమ్మా దేవుళ్ళు నాకు భయం ఎత్తున్నాయే లైట్లు పెట్టు మనశ్వి అని నీకు చెప్పారమ్మా, అందుకని నువ్వు లైట్లు పెడుతున్నావా? ఎంత గుడ్ గర్ల్ ఎప్పుడు వెయ్యవమ్మా. ఏది నీ టంగ చూపించేలా ఉంది బాబు, ఇంకా తగ్గలేదమ్మా నీకు. చుట్టాలు అయితే వెళ్ళిపోయారండి. మా హస్బెండ్ అయితే వాళ్ళని డ్రాప్ చేస్తాననేసి వెళ్ళారు. అత్తయ్య గారేమో బస్ స్టాప్కి వెళ్ళాలి, హబ్సిగూడ బస్ స్టాప్కి. ఇక శ్రావణి వాళ్ళ ఫ్రెండ్ మాత్రం హాస్టల్కి వెళ్ళిపోతున్నారు, SR నగరు. ఇంకా మళ్ళీ షానమ్మ బర్త్డే ఉంది కదా నెక్స్ట్ వీక్, అప్పుడు రండి అని చెప్పాను, అప్పుడు వస్తామన్నారు. ఇంకైతే ఇంకోండి వాళ్ళు మా ఆయన దిబ్బతకి వెళ్ళారు కదా, వాళ్ళని ఆయన రావడానికి టైం పడుతుంది. ఆయన వచ్చిన తర్వాత మేము డిన్నర్ చేస్తాము. ఈ లోపల అయితే ఇంకొన్ని గిన్నెలన్నీ ఉన్నాయి, వీటిని అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇవి సర్దేసి ఆ తర్వాత క్లీన్ చేస్తానండి. సో ఇంక నేను మీతో డిన్నర్ అయ్యాక మాట్లాడతాను. మా ఆయన వచ్చినప్పుడు ఆ గిన్నెలన్నింటినీ ఫస్ట్ క్లీన్ చేసేసుకుంటాను. చాలా గిన్నెలు అయిపోయినాయండి. మొత్తం అన్నీ తోమేసరికి అయితే నాకు 1/2 అవర్ పైన పెట్టేసింది. ఇక గిన్నెలు తోమేసి ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. టైం అయితే 10 నిమిషాలు తక్కువ 9 అవుతుందండి. మా వారు ఇంకా ఇంటికి రాలేదు. మా ఆయన ఇంటికి వచ్చేస్తే ఇంకా మేమిద్దరం కలిసి డిన్నర్ చేసేసి ఇంకా పడుకోవాలి. రేపటి నుంచి షాను మను ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు. మా మనుకి February 8ని మనుకి స్కూల్లో డ్యాన్స్ కాంపిటీషన్ ఉందండి. కానీ అసలు పాపం ప్రాక్టీస్ చేసిందే లేదు. మేము జస్ట్ అమౌంట్ కట్టామన్నమాట, ఆ పార్టిసిపేషన్కి డబ్బులు కట్టాలన్నారనేసి కట్టామండి. కానీ ఏమైందంటే మనం కట్టిన 2-3 డేస్ వెళ్ళింది, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. లోపల మమ్స్ వచ్చేసినాయి కదండి, ఇంకా స్కూల్కి రానివ్వరు కదా, అంటే పిల్లలకు కూడా ఫీవర్గా ఉంది కదా అనేసి ఈ 1 వీక్ అంతా ఆపేసాను. మొన్న సోమవారం నుంచి రేపు సోమవారానికి 1 వీక్ అయిపోతుందండి. 1 వీక్ తర్వాత వెళ్తుంది. ఇంకో 2 డేస్లో ఏమో దానికి కాంపిటీషన్ ఉందనమాట. ఇంకా రేపు ఎల్లుండా వెళ్ళాలి. రేపు ఏమో బట్టలు ఇస్తామన్నారు, అంటే ఇక్కడ జాయిన్ చేసిన వాళ్ళకి డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కాస్ట్యూమ్ ఉంటుంది కదా, అది ఇస్తామన్నారు అనమాట. ఇంకా రేపు మనుని పంపిస్తాను స్కూల్కి. షాను మను ఇద్దరు వెళ్తారు రేపు. నాకు కూడా గొంతుకు మొత్తం పట్టేస్తుందండి, దగ్గు వచ్చేస్తుంది. రేపు మరి వెళ్తుంది వెళ్ళదో ఏడుస్తుంది ఏమో నాకు తెలియదు, కానీ రేపు అయితే మాత్రం షూర్గా పంపించాలి. ఇంకా 2 డేసే ఉంది, 2 డేస్ ప్రాక్టీస్ చేస్తేనే అది ఆ ప్రోగ్రాంలో స్టేజ్ ఎక్కనిస్తారనమాట. లేదు అంటే మనం కట్టిన మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా రేపు వెళ్తానంటుంది, ఎందుకంటే దానికి కూడా పాపం ఈ 1 వీక్ ఇంట్లో ఉంది కానండి. అమ్మ నేను డ్యాన్స్ కాంపిటీషన్ మిస్ అయిపోతానేమో అని చాలా ఫీల్ అయిందనమాట. సో వెళ్తుందనే అనుకుంటున్నాను. మన తల్లి వెళ్తావు కదా మరి ఇప్పుడు డ్యాన్స్ చేయడానికి? చెప్పమ్మా, వెళ్తావు కదా? వావ్, గుడ్ గర్ల్. ఇంకా మా వారు రాలేదు, మా ఆయన వచ్చేస్తే ఇంకా తినేస్తామండి. తినేసి ఇంకా మళ్ళీ గిన్నెలు వస్తాయి, ఆ అన్నం కుండ కూర ఇవి వేసాను కదా బాక్స్, అవన్నీ వస్తాయి, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా మరి ఇదే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఇంకా కొంచెం ఫ్రీ అయిపోయాను అనమాట, అందరూ వెళ్ళిపోయారు. ఇంకా ఖాళీ అయ్యాను కాబట్టి మీకు మంచి కంటెంట్ అయితే వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.